గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ మధ్య మనం వాయనాడులో వరదలు అనేది సంభవించడం జరిగింది. ఇదే 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి కరోనా సమయంలో ఒక గర్భంగా ఉన్నటువంటి ఏనుగుని పైనాపిల్లో బాంబు అనేది వేసి ఆ ఏనుగుని గర్భంతో ఉన్న ఏనుగుని అనేది చంపడం జరిగింది. ఈ విధంగా ఆ పాపకర్మ అనేది ఆ వాయనాడు ప్రాంతాన్ని పూర్తిగా ముంచడం అనేది జరిగింది. ఇది కేవలం ప్రకృతి విపత్తు. ప్రకృతిని మనిషి నాశనం చేస్తే ప్రకృతి తిరిగి ప్రతీకారం తీర్చుకుంటే మనిషి అనేవాడే ఉండడు, మానవాళి అనేదే ఉండదు అనడానికి ప్రతీక అన్నమాట. న్యూటన్ 3rd లా ప్రకారం కర్మని ఎవరైతే కర్మ చేస్తారో ఆ చేసినటువంటి కర్మ తిరిగి కొడుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ వాయనాడు ఘటన. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపకర్మలు చేసేటప్పుడు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఎవరు చేసిన పాపం వారినే తిరిగి కొడుతుంది.